హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఎప్పట్లాగానే ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది తెలుగు అప్డేట్ ఛానల్. ఇలాంటి మంచి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళేద్దాం. పిఎం కిసాన్ 23వ విడత నిధులు. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ 23వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ అర్హత అయినటువంటి రైతుల ఖాతాలలో ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున జమ జరుగుతుంది. ఇప్పటికీ 2026 మార్చి 13న ఒక 22వ విడత నిధులైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రైతుల దృష్టి మొత్తం 23వ నిధులు ఎప్పుడు జరుగుతాయా, ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూన్ ఆర్ జూలై మధ్యలో రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. గత విడతలో దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా నిధులు జమ జరిగింది. పిఎం కిసాన్ పథకం ద్వారా ఎంత డబ్బులు వస్తుంది అంటే 6,000 రూపాయల సహాయం, ఒక్కొక్క విడతలో 2,000. ఇది ఏడాదికి 3 విడతలలో సహాయం అనేది అందుతుంది. చాలామందికి డబ్బులు ఎందుకు రావడం లేదు అనే దానికి విషయానికి వస్తే ఈకేవైసీ పూర్తి కాకపోవడం, ఆధార్ బ్యాంక్ లింక్ కాకపోవటం, ల్యాండ్ వెరిఫికేషన్ అనేది పెండింగ్లో ఉండటం, ఏదైనా పత్రాలలో తప్పులు ఉండటం, కుటుంబ వివరాలలో అసమానతలు ఉండడం, రైతులు వెంటనే పూర్తి చేయవలసిన పనులు ఏమిటంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఎన్పిసిఐ లింక్ ఇది వరకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎన్పిసిఐ లింక్ తప్పనిసరిగా లింక్ చేయించుకోవాలి. అలాగే ఈ ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలంటే సమీపంలో సిఎస్సి కేంద్రాలలో బయోమెట్రిక్ ద్వారా లేదా ఓటీపీ ద్వారా ఆన్లైన్లో చేస్తారు. అలాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అనేది బ్యాంకుకి వెళ్ళి మన ఆధార్ తీసుకొని వెళ్తే అక్కడ ఎన్పిసిఐ లింక్ చేయండి అంటే చేస్తారు. డబ్బులు ఆగిపోవచ్చు. ఎటువంటి పరిస్థితులలో అంటే తప్పుడు వివరాలు సమర్పించడం లేదా భార్యాభర్తలు ఇద్దరు వేరువేరుగా లబ్ధి పొందడము, అర్హత నిబంధనలను పాటించకపోవటం ద్వారా డబ్బులు అనేది జమ కాకోకుండా ఉండవచ్చును. ఈ పిఎం కిసాన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చునంటే ఆధార్ నెంబర్ అవసరం అవుతుంది లేదా మొబైల్ నెంబర్తో అయినా పిఎం కిసాన్ స్టేటస్ను చెక్ చేయవచ్చు. లేదంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో అయినా చెక్ చేసుకోవచ్చును. మన అధికారిక వెబ్సైట్ అయినటువంటి pmkisan.gov.in అయినా చెక్ చేసుకోవచ్చును. ముఖ్య సూచన ఏంటంటే ఫస్ట్ ఈకేవైసీ, ఆధార్ లింక్, ల్యాండ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకొని చిన్న పొరపాట్లు కూడా ఈ డబ్బులు అనేది ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈకేవైసీ సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయించుకోండి. తర్వాత ఎన్పిసిఐ లింక్ అయిందా లేదనేది ఒకసారి గమనించండి. మీ డబ్బులు మీ ఖాతాలో నేరుగా జమ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో విషయాల కోసం తెలుగు అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.